నీకు సన్ రైజ్ అంటే ఇష్టమా? సన్సెట్ ఇష్టం విత్ డ్రింక్. నీకు వంట వచ్చా? వంట? అయ్యో జోకింగ్ రాజీ. తిండి తింటావు కదా? రాజీ హియర్. ఇటెళ్ళాలి. వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నట్టున్నారు. ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నైస్ కపుల్. వాట్స్ రాంగ్? ఐ థింక్ వాళ్ళు మంచి మ్యాచ్ అవుతుంది. దే హావ్ స్పార్క్స్ ఫ్లయింగ్. అలా ఏం కాదు. నా బావ లాంటి వాడు కాదు. అందులో తప్పే ఉంది. ఆ తర్వాత ఫస్ట్ ఈ క్లూ చూడు. నువ్వు క్లూ చూడు. ఐల్ చేంజ్ అండ్ కమ్. కుడికి ఎడమ ఎడమ, ఎడమకి కుడి కుడి, కుడి ఎడమ ఎడమ కుడి అంటే రైట్ కదా? దాన్ని బట్టి ఐమ్ సారీ, దాన్ని బట్టి లెఫ్ట్ కి వెళ్ళాలి. కుడికి కుడి. ఏది? నీకు రెడ్ షర్ట్ ఉందా? ఏ నేరు చొక్క వేసుకోకూడదా? ఏం లేదు. లెఫ్ట్ అన్నావు. దట్ సైడ్. కానీ దీన్ని బట్టి రైట్ కూడా కావచ్చు కదా. రైటా లెఫ్టా? రైట్. షూర్? యా. అదేంటో చెప్పొచ్చు కదా. బాంబే ఏమైనా తెస్తున్నావా? ఏదైనా అడుగు, దీని గురించి మాత్రం వద్దు. రాజీది ఏమైనా ఉందా? చీరలు కానీ చెప్పులు కానీ ఏమైనా పెట్టుకుని తిరుగుతున్నావా దేవదాస్ లాగా? పోనీ బీర్ బాటిలా? ఏంటో చెప్పు. అవు చేయకు. ఈ క్లూ చూడు. దీని అర్థం ఏంటి? చెప్తానులే కానీ టెల్ మీ వన్ థింగ్. మీదే క్యాస్ట్? సారీ సారీ, పోన్లే వదిలే. సపోజ్ 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 ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నీకు సడన్ గా ఐ లవ్ యూ చెప్పిందనుకో, ఏం చేస్తావు? ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో. రాజే కదా ఏం చేస్తూ ఉంటుంది? ఆ రవీంద్ర గారితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఛీ, ఈ కుక్క తోక. ఆగాగు. కుక్క తోక కాదు, కుక్క అరుపు. చిన్నగాడు గ్యారంటీగా ఇక్కడెక్కడ ఉంటాడు. మాస్టర్ చాయ్ బ్రేక్. చల్ చల్. ఓకే మాస్టర్, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు. బీ కేర్ఫుల్. కమ్ ఆన్ మూవ్ యు బిచ్. నీ కర్మరా. తప్పు. అక్కడ రైట్ తీసుకోవాల్సింది. నీ మాట వినొచ్చాను. రవి ఫినిష్. వాళ్ళు వాటర్లోకి వెళ్ళారు. నాకు సెంట్ పట్టడం రాదు. సారీ మాస్టర్. మాస్టర్ ఇప్పుడు చిన్న చాయ్ బ్రేక్ తీసుకొచ్చా. బిచ్చా టూ మచ్. ఐ కంప్లైంట్ కెప్టెన్. వీడి పని అయిపోయింది, మన పని అయిపోయింది. చిన్న సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్కడికి వెళ్ళాడు చిన్న? డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. చిన్న మరీ అంత బాధపడకు. బతుకుంటే మళ్ళీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు చూసొద్దాం. చూసుకున్నాను. మనకి బట్టల వాసన బూట్ల వాసన ట్రైనింగ్ లేదు కానీ ఉచ్చవాసన ఏముంది? నేను జీవితంలో వాటి మధ్య పెరిగింది. ఆ కెప్టెన్ గాడు క్లూలు పెట్టేటప్పుడు ఇక్కడెక్కడ ఉచ్చిపోతుండాలి. దేవుడా దేవుడా, వాడు ఎక్కడ ఉచ్చిపోసాడో చూపెట్టవా ప్లీజ్? చిన్న ప్రామిస్ చేశారు, ఈ ఒక్క హెల్ప్ చేసి. ఇప్పుడు చూపిస్తా వీధి కుక్క తడాక అంటే ఏంటో. అన్నా దొరికిందన్నా, దొరికింది. ఇంటి గుడి కడుతున్నావు, నాకు అయిపోయింది కదా. మా ట్రైనింగ్ లో ఫస్ట్ లెసన్ తెలుసా? నీ సొంత జడ్జ్మెంట్ నమ్మని చెప్తారు. నేనేమో ఒక ఫూల్ లాగా ఒక అమ్మాయి మాట విన్నాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్, యు లాస్ట్. అంతా నీ వల్లే. లైఫ్ లో ఇంకోసారి నీ మాట వింటే చూడు. రాజీ ఏదో సరదాగా అన్నాను, నీళ్ళలాగు. సరదాగా అన్నాను రాజీ. రాజీ రవి, నా నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఫ్రాంక్లీ ఏమీ లేదు.
హే అది పర్ణశాల లాగా ఉంది కదా. శబరిని మెప్పించి ఒప్పించిన వాడికే లక్ష్మీ కటాక్షం. హే పద. రా, రా. ఇదా నీ సీక్రెట్? చూసేసావా? నీ ఎంకమ్మా ఏదో నీ పర్సనల్ డైరీ అనుకున్నా. రాత్రి ఎక్కడైనా తప్పిపోతే సేఫ్టీకి తీసుకొచ్చాను, అయినా ఎందుకు ఓపెన్ చేసావు? పోవాయ్. హ్మ్, 50,000 అంతా నీకే. రామ్ చిన్న వస్తున్నాడు, వాణ్ణి గెలవని. చలో చలో చలో, మనుషులు నమ్మకు, వెళ్ళి తెచ్చుకోరు ఇడియట్. పదా అదిగో మాస్టర్, చూసుకో నీ ట్రెజర్ లక్ష్మీదేవి. థ్యాంక్స్. రామ్ రామ్, ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు రాజీని చూసినప్పుడు నీ కళ్ళల్లో మెరుపొస్తుంది కదా, అది కనిపించింది. సీరియస్ గా నీకు అనిపించిందా? చీకటి పడుతుంది, పద. ఓకే వెళ్దాం, కానీ నిజం చెప్పు. చెప్పు రామ్. సీత, నా కళ్ళలో నువ్వేం చూసావో నాకు తెలియదు, కానీ నీ అంత తేలిగ్గా అసలు ఏ సంబంధం లేని ఒక కుర్రాడు కోసం రాజీ ఇంత డబ్బు వదులుకునేది కాదు. ఇది డెఫినెట్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటి చెప్పు, నీకు రాజీకి ఫిజికల్ గా ఏమైనా ఉందా? లేదు లేదు కదా? ఉంది. ఉందా? తను ఒకసారి ముద్దు పెట్టుకున్నాను 5వ క్లాస్లో. కమాన్ సీత, రాజీ ఎపిసోడ్ తర్వాత అమ్మాయిలంటే కొంచెం డౌట్ గా ఉంది. వాళ్ళు నాకు అర్థం కారు, నేను వాళ్ళకి అర్థం కానని. సో ఎవరైనా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తే ఫస్ట్ కంగారు పడతా, తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటా, తర్వాత ఆలోచిస్తా. రాజీ కమాన్.